హాయ్ హలో నేను మీ హన్మకొండ పిల్ల. ఇలా చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి నువ్వులు, కొత్తిమీర, పుదీనా, కల్యమాకు, స్ప్రింగ్ ఆనియన్స్, శనగపప్పు, మళ్ళీ పల్లీలు వేంపి పలుకులు చేసి వేయండి. చాలా బాగుంటుంది. ఎల్లిగడ్డ, జీలకర్ర మిక్సీ పట్టుకోండి. ఆ ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేస్తే. మీకు తగినంత ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని వేసుకోండి. పండుగలకే కాకుండా ఎప్పుడైనా పిల్లలకు తినాలి అనిపించినప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు. తొందరగానే అయిపోతుంది. ఉప్పు కారం వేసుకుందాం, కానీ చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ వేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఉప్పు కారం తినలేరు కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. అందరి కోసం కాబట్టి మేము మంచిగానే వేస్తున్నాం, అందరికీ సరిపడేటట్టు. కాకపోతే చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ వేసి పెట్టండి. అందరూ బాగున్నారా? మరి అందరూ మన వీడియోస్ చూస్తున్నారా? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండికి అన్నీ పట్టేలా మంచిగా కలుపుకుందాం. పిండికి మొత్తం అన్నీ పట్టాలి కదా, మనం వేసినవన్నీ అలా పట్టేలా మంచిగా కలుపుకొని అలా వేసి మంచిగా మెత్తగా అన్నీ కలిసేలా పిండికి పట్టేలా అలా కలిపి వాటర్ పోసి కలుపుకుందాం. పిండి సాఫ్ట్గా వచ్చేదాకా కలపాలి. ఒకేసారి అన్ని వాటర్ వేయకుండా కొన్ని వేసి కలుపుకోవాలి. ఎందుకంటే పిండి మంచిగా మెత్తగా పిసకాలి కదా, కలిసేలా మంచిగా పిండి కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోస్తూ అన్నీ ఒకేసారి పోస్తే పిండి లూజ్ అవుతుంది, మళ్ళీ మనకు చేయడం రాదు. అందుకే కొన్ని పోసుకొని కలపాలి. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో? సాఫ్ట్గా అయిన పిండిని చిన్న ఉండలుగా చుట్టుకొని గారెల మిషన్ మీద ఆయిల్ ప్యాకెట్ వేసుకొని, ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్ అయితే మనం చేసిన గారె అతకకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ ప్యాకెట్ వేసి దాని మీద వేసుకొని కొంచెం ఆయిల్ పెట్టి ఆ ఉండని తీసుకొని ఒత్తితే మంచిగా వస్తుంది గారెప్ప. అది తీసుకొని ఒక సైడ్లో వేసుకోవాలి. ఒక క్లాత్ పైన వేసి నూనెలో పడే అన్నీ అక్కడ వేసి తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. అలా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. చేయి కొంచెం దూరం పెట్టేయండి మీరైతే, ఎందుకంటే అలవాటైంది మా అత్తయ్య కాబట్టి అలా వేస్తుంది. లేదంటే ఆయిల్ చేయి మీద చిల్లే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో పట్టే అన్నీ వేసుకోవాలి. పొయ్యి కింద మంట మంచిగా ఉండేలా చూసుకొని ఒక్క కప్ప అతకకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే అతికితే కాలవు కదా అవి, అందుకే అలా చూసుకోవాలి. ఏమన్నా అతుకుంటే సైడ్కి అనుకొని అప్పాలు తిప్పేసుకోవాలి. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ కూడా కాలాలి కదా, అందుకని అలా తిప్పేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలా తిప్పేయండి అప్పాలని. మేము ఇవి చేసేవరకైతే చీకటి పడింది. 6:30 అట్లా అయింది. అప్పాలు కాలాయి. గారెలు కాలే అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇవి ఎక్కడి అప్పాలు ఇప్పుడే వేసారు అనుకుంటున్నారా?
లేదు, నేను గారెలు చేసి వచ్చి వీడియో తీసుకునే వరకే అత్తయ్య కాల్ చేసింది. అప్పటికే డబ్బా నిండిపోయింది అప్పాలు చేస్తే. చూసారా? మళ్ళీ ఒక సైడు కాలింది చూసి మళ్ళీ సైడు ఇట్లా తిప్పేయండి. అప్పాలు తిప్పేసుకోండి. అలా తిప్పేసి రెండు వైపులా కాలితే తీయండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ ప్లేట్లో పెడితే ఆయిల్ అనేది ఆ ప్లేట్లో ఉంటుంది, గారెలకు పట్టకుండా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పాను, కానీ నిజంగా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.